అందుకోసమని ఆయనకు బలం ఉంది. మళ్ళీ యుద్ధం చేసేవాడు. దారులు కాచి యుద్ధాలు చేసి సొత్తును ఎవరెవరు దోచుకొచ్చి చేసేవాడు. ప్రజారాధన చేసేవాడు. ఒకనాడు అసలు ఏమీ దొరకలేదు. వీళ్ళందరికీ వీళ్ళందరికీ మోదనం పెడితే కానీ ఆయన మోదనం చేయదు. నిజం. సరే చేస్తూ ఉంటే ఏం లేదంటే సరే ఒక అడవిలో దూరాడు దారులు కొట్టడం కోసం. వెళితే అడవిలో దూరినా అక్కడ కనపడలేదు. అది నుంచి శ్రీమన్నారాయణ చూసేది. ఈయన దీక్ష ఎంత చూసారా గొప్పది. ఈయన దీక్షను ఎంతవరకు ఈయన దీక్షకి కట్టుబడి ఉంటాడు పరీక్షిద్దాం అనుకున్నాడు. ఆయన ఒక మహారాజులాగా వస్తే పెళ్లివారు గారు వచ్చాడండి. ఆ పెళ్లివారు గారు వచ్చేసరికి వచ్చింది మా పంట పండింది వాళ్ళ ఎవరు వస్తున్నారు అనుకున్నాడు. ఆ ముందు రాజుగా వస్తుంటే గజాలు వస్తాయి, చక్రాలు వస్తాయి, చామరాలు వస్తాయి, పందిమాలు వేస్తారు. ఆ పల్లెలతో ఆభరణాలు పెట్టుకొచ్చేటటువంటి అందరూ వస్తుంటే సరే